హాయ్ వివాస్, మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ 1వ తరగతి హిందీ చూస్తున్నాము. ఫస్ట్ లాంగ్వేజ్. एक शिकारी जंगल गया, उसके पास कई बाण थे. ఒక వేటగాడు వచ్చేసి అడవికి వెళ్ళాడు, కానీ తన దగ్గర వచ్చేసి చాలా బాణాలు ఉన్నాయి. ఉసే దూర్ ఏక హిరణ్ దిఖాయి దియా, దూరంగా నుంచి ఒక జింకని చూశాడు. షికారీనే ఉస్ పర్ ఏక్ బాణ్ చలాయా, ఒక వేటగాడు వచ్చేసి బాణాన్ని వదిలాడనమాట ఆ యొక్క జింక పైన. దూసరా బాణ్ చలాయా, రెండవ బాణాన్ని వదిలాడు. తీసరా బాణ్ బి చలాయా, మూడవ బాణాన్ని వదిలాడు. और उसके బాణ్ ఖతం హుయే, తన దగ్గర ఉన్నటువంటి బాణాలన్నీ అయిపోయినాయి, వాటిని వదులుతూనే ఉన్నాడు, కానీ జింక మటుకు దొరకడం లేదు. తబ్ షికారీనే సోచా, షికారి ఒకటి ఆలోచించాడు, ఇతని మెహనత్ కర్నే పర్ బి, ఇంత కష్టపడినా కూడా కోయి ఫల్ నహీ మిలా, నాకు ఫలితం అనేటువంటిది లభించలేదు. అగర్ యహీ మజ్దూరి బాహర్ కర్తాతో గర్ కుచ్తో లే జాతా, నేను కానీ బయట కానీ కష్టపడి కానీ ఉన్నట్లయితే నేను ఇంటికి ఏదో ఒకటి కాస్త తీసుకుని పోయేవాడిని అని చెప్పేసి బాధపడుతూ ఉన్నాడు వేటగాడు. వీళ్ళకి సమాధానాలు నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. బాణ్, ఈ యొక్క చిత్రాల్లో ఉన్నటువంటి చూద్దాము. ఇసే బాణ్ కహతే హై, దీన్ని బాణము అంటారు. షికారి ధనుష్ బాణ్ కా ఉపయోగ్ కర్తే హై, వేటగాడు వచ్చేసి ధనుస్సు బాణాన్ని ఉపయోగించి వేటని ఆడుతాడు. తర్కష్ మే బాణ్ రక్తే హై, ఒక చిన్న బుట్ట మాదిరిగా ఉంచండి, అది వచ్చేసి వేటకు వెళ్లే వాళ్ళు దాన్ని ధరిస్తారు, దాన్ని నిండుగా వచ్చేసి బాణాలని వేసుకుని వెళ్తారు. బాణ్. బాక్సే మీద ఏ గయే అక్షర మాత్రాకి సాత్ బోలియే, ఈ యొక్క మాత్రాలని చదువుదాము. క కా చ చ త త ర రా గ ఘ బ బ ద ధ మ మ ఖ ఖ ణ నా. ఈ విధంగా మనం వచ్చేసి వీటిల్ని చూసాము. వీటిని వచ్చేసి మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. వీటిల్ని కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, వాటిని చదువుదాము. నామ్ జామ్ ఖామ్ రాజా ఆమ్ నాక్ రాత్ బాత్ సాత్ ఆజ్ ఖాన్ చనా ఆగ్ రాగ్ సజా నాచ్ ఖాట్ ఆట్. వీటిలో ఆ మాత్రం ఉండే వాటిని గోళం చుట్టాలి. జల్దీ జల్దీ పడియే, తొందరగా చదవండి. బాణ్ చలావో, సాత్ చల్, ఆమ్లా, కాన్ సాఫ్కర్. సో ఈ విధంగా వచ్చేసి మనము ఫాస్ట్గా చదివాము. బాణాన్ని వదిలిపెట్టు, సాత్ చల్ తోడుగా, సాత్ చల్ ఒకేగా నాతో పాటు నడువు, ఆమ్లా మామిడి పండు తీసుకొని రా, కాన్ సాఫ్కర్ చెవులని శుభ్రం చెయ్యి. అక్షరాలు ఉన్నాయి, వాటిని బా లా బా నా కా నా అనేటువంటి చూసాము. ఈ నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. అందమైనటువంటి అక్షరాలను ఉపయోగించి మీరు గుడింతాలను రాయండి. ఇక్కడ చిత్ర దేకర్ రిక్త స్థాన్ సే సహీ శబ్ద లిఖే, వీటిని శబ్దాలను వచ్చేసి చక్కగా రాయండి. చిత్ర దేకే రిక్త స్థాన్ భరియే, వీటిల్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ని పూర్తి చేయండి. ఇటువంటి వాటిని కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పూర్తి చేయండి. ఈ యొక్క బొమ్మను వచ్చేసి చక్కగా గీసి దాని పేరు రాయండి. బాణ్, ధనుష్. ఇక్కడ ఆ మాత్రాన్ని రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి బారాకడి కాన్సోనెంట్స్ని ఉపయోగించి మీరు వచ్చేసి హల్లులను ఉపయోగించి మీరు వచ్చేసి గుడింతాలను రాయండి.